గత 3 రోజులుగా సాక్షి దినపత్రికలో, సాక్షి మీడియాలో పేటీఎం గారి చేత విష ప్రచారం చేపిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపులను నరికేస్తాం, టీడీపీ బుచ్చయ్య చౌదరి అంటూ హెడ్డింగ్ పెట్టి శీర్షికలు పెట్టి వ్యాసాలు రాసుకుంటా 2 కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. బుచ్చయ్య చౌదరి గారు ఏమన్నాడు, వాస్తవం ఏంటి, ఎందుకు అలా విష ప్రచారం చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ మహిళా నేత సూర్యదేవర లత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. సాక్షి మీడియా, సాక్షి పేపర్లో కాపులు నరికేస్తాం బుచ్చయ్య చౌదరి అంటూ శీర్షికలు రాస్తున్నారు హెడ్డింగ్లు పెట్టి. వాళ్ళ వ్రాతల్ని అసలు ఎలా చూస్తారు? బుచ్చయ్య చౌదరి గారు ఏమన్నాడు, ఎందుకు ఈ ఘర్షణ మొదలైంది? బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడిన దానిలో ఎక్కడా కూడా ఆయన ఏదో ఒక వర్గాన్ని కించపరచాలని మాట్లాడినట్టు ఎక్కడా లేదు. ఆయన జనరల్ టాపిక్గా మాట్లాడారు. అరే ఏంటి మీరు రప్పా అని మాట్లాడటం ఏంటి, అది మాట్లాడేయాలంటే ప్రభుత్వం గురించి కూడా ఎక్కడ మాట్లాడకుండా ఓన్లీ పార్టీ గురించి తీసుకున్నారు. టీడీపీ పార్టీలోనే 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్నారు. సో వాళ్ళందరూ మీరు అనుకున్న రప్ప అంటే మీ పరిస్థితి ఏంటి, మీరు ఎందుకు అలా నోరు తూలనాడుతారనే ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. అంతేగాని ఆయన మీరు రప్ప అన్నారు, మేము వచ్చి నరికేస్తాం అనే మాట ఎక్కడ చెప్పలా. ఆయన మాట్లాడిన మీనింగ్ ఏంటంటే మీరు ఏమైనా ఇట్లాంటివి మాట్లాడితే 1 కోటి మంది సభ్యత్వాలు ఉండేవాళ్ళు అట్లాంటి ఆలోచన వస్తే మీ పరిస్థితి ఏంటి అని అన్నారు. ఆయన ప్రశ్నించాడు. అది దాన్ని మీరు తీసుకునే అర్థాలు రకరకాలు తీసుకొని వాళ్ళు వచ్చి చంపేస్తానన్నారు అనేటట్టు తీసుకోవటం, అది కూడా అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గం ఈ నోటుకొచ్చినట్టు మాట్లాడింది ఆయనే కాబట్టి ఆయన్ని అన్నారు అనేది ఇక్కడ క్రియేట్ చేయటం. అది సాక్షి మీడియాకి దొరికిన దానికి చెప్పాల్సింది పర్లేదు, అదంతటా అదే వడ్డిచ్చేస్తుంది స్టోరీ ఏదైనా కూడా. ఇంకా ఎవరు కూడా న్యూస్ అనేది ఏంటంటే ప్రజల నుంచో ఎక్కడైనా జరిగిన ఇన్సిడెంట్ను తీసుకునో న్యూస్ క్రియేట్ చేస్తారు. కానీ ఇక్కడ వైసీపీ చేసే సొంత ఛానల్ కాబట్టి అది సాక్షి ఛానల్ అనేది వాళ్ళే క్రియేట్ చేసేసుకుంటారు న్యూస్ అనేది. బయట జరగాల్సిన పని లేదు ఆ ఇన్సిడెంట్. ఇది కూడా మనం చూస్తే ప్రతిసారి కూడా సాక్షి మీడియాలో వచ్చిందని నారాసుర రక్త చరిత్రని ఎలా చేశారు. జరగని ఇన్సిడెంట్ని వాళ్ళే గొడ్డలు ఒకళ్ళకి ఇట్లా రకరకాలుగా ఎలాంటి ఫొటోస్ వేసి ఎలాంటిది. కానీ ఆ రోజునే బాబు గారు క్షమించి వదిలిపెట్టారు. వాళ్ళ మీద కేసు వేస్తే ఆ రోజే ఆ పేపర్ మూసేసేవాళ్ళు. మళ్ళా ఇంట్లో మనిషి చనిపోతేనే గుండెపోటు అని రాసుకున్న పత్రిక అది ఒక న్యూస్ పేపర్గా ఎవరైనా పరిగణిస్తారా? సాక్షి పేపర్ని అదో వేస్ట్ పేపర్ కిందనే ఎవరైనా పరిగణిస్తారు. ఇంకొకటి ఏంటంటే చాలా సంవత్సరాలు కొన్ని రోజుల వరకు కూడా ఇప్పటికి కూడా చాలా చోట్ల పంచుతూనే ఉన్నారు. అది ఫ్రీగా కూడా ఆ న్యూస్ పేపర్ వేస్తుంటారు అందరికీ. ఎందుకంటే అది ప్రజల్లో ఉండాలనుకుంటారే కానీ దాని మూలన ఇన్కమ్ వాళ్ళకి అవసరం లేదు. ఇన్కమ్తో నడిచేదానికి అవసరం ఏముందండి? దోచారు, లక్షల కోట్లు దోచారు. అది ప్రజల్లో వీళ్ళు ఫేక్ వార్తలు ఏవైతే రాస్తారో అది ప్రజల్లో ఉండాలనుకుంటున్నారే కానీ దానికి కూడా బలంతో యాడ్లు తెచ్చుకుంటారు నాయకుల దగ్గర నుంచి. అది గవర్నమెంట్ ఉన్నంత వరకు తెచ్చుకున్నారు. మొన్న యాడ్ల కోసం టీడీపీ యాడ్స్ కూడా వేశారు ఫ్రంట్ పేజీలు. అంటే విలువలు లేని ఇది ఏదైనా పత్రిక ఉందా అంటే అది సాక్షి పేపర్ అనేది. అంటే దానికి ఇన్ఛార్జిగా చూస్తున్న వ్యక్తి ఎవరు, చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరు? భారతిరెడ్డి గారు. భారతిరెడ్డి గారు కూడా అంటే ఒక మాజీ సీఎం వైఫ్గా ఉండి ఒక బాధ్యత కలిగే ఇది పత్రికా రంగంలోకి వచ్చినప్పుడు అలాంటిది ఒక చైతన్యపరిచే ఇదిలాగా ఉండాలి కానీ ఒక పత్రికా రంగం అనేది. అంతేగాని మనమే చెత్త వార్తలు రాస్తా దాన్ని ప్రజలకు రుద్దుతా దాన్ని మూలన పార్టీకి మంచి జరగాలనుకుంటే ఎలా అన్నది జరుగుతుంది. ఇంకా మిగతా మీడియాస్ ఉండదండి. మిగతా మీడియా వాళ్ళు ప్రచురిస్తారు, కంపారిజన్ చూసుకుంటారు ఏది ఎక్కడ. ఇప్పుడు ఏదైనా కరెక్ట్ న్యూస్ కావాలంటే ఈనాడు చూద్దామా, ఆంధ్రజ్యోతి చూద్దామా అని అనుకుంటారు ఎవరైనా. ఈ టక్కని ఏదైనా న్యూస్ వచ్చిందంటే ఈనాడు పెట్టండి, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పెట్టండి అని అంటాం. అంటే ఏంటంటే ఏ ఛానల్కైనా కూడా అంటే కొంచెం ఎట్లా అంటే కరెక్ట్గా వెళ్తారు. ముందే ఇప్పుడు చనిపోకముందే చచ్చిపోయాడని వేసేసే వార్తలు ఉంటున్నాయి. ఇలా రకరకాలు ఉంటున్నాయి. అంటే కొంచెం ఏ మీడియా ఛానల్ అయితే బాగుందనేది చూస్తారు, వేస్తారు. కానీ సాక్షిలో వచ్చే ప్రతి ఇది కూడా ఎవరికి నేను అనుకోండి వాళ్ళ పార్టీ వాళ్ళకే నమ్మకం లేదు. సో వాళ్ళే వేరే ఛానల్ మీద ఆధారపడి న్యూస్ చూస్తుంటారు. కానీ ఎందుకంటే మా ఛానల్లో ముందు మేమే దొంగలు అయ్యి కూడా అవతలాడిని దొంగలుగా ముద్రీకరిస్తాం అనేది వాళ్ళకి తెలిసిన విషయమే. మనకు ఎగ్జాంపుల్ చాలా విషయాలు చూసాం. నారా లోకేష్ గారి మీద మాట్లాడిన అనుచితమైన వ్యాఖ్యలు కానివ్వండి, ఆయన కూడా పరువు నష్టం దావేశారు. దాని మీద ఆయన గురించి మాట్లాడడం మానేశారు.
ఇప్పుడు అది ఫేస్ చేస్తున్నారు, ఆల్రెడీ కోర్టులో జరుగుతూనే ఉంది, దాన్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి మానేశారు. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారి మీద మాట్లాడారు. సో ఈ రోజున కంప్లైంట్లు అందరూ ఇస్తున్నారండి. ఇది ఇప్పుడు ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. బుచ్చయ్య చౌదరి గారు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు అని అంటే అక్కడ కమ్యూనిటీ, ఒక కమ్మ కమ్యూనిటీ ఓటేస్తే అవుతారా అండి? అక్కడ కాపు బీసీలే ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో ఉండి ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఎప్పుడైనా ఆ మాట తోలనాడతారా? సో ఎంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సభ్యత్వం చేసుకుంటే కోటి సభ్యత్వాలు అయినాయి. బీసీలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా పార్టీకి, టీడీపీ అంటేనే బీసీల పార్టీ. ఇలాంటి కుల రాజకీయాలు చిచ్చు పెట్టాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ టీం కానివ్వండి ఎక్కడా కూడా సక్సెస్ అవ్వదు. కుల రాజకీయాలు ప్రోత్సహించేది, కులాలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చేది, ఒక రెడ్డి కమ్యూనిటీ అంటే వైసీపీ అని మా ముద్ర ఎంచుకునేది, ఇవన్నీ ఎందుకంటే వాళ్ళని రెడ్డిస్ని కూడా అండి ఎక్కడ కూడా వాళ్ళకి మంచి జరగాలని కాదు. మనం జేసీ దివాకర్ రెడ్డి గారు పలుమార్లు చెప్పారు, వాళ్ళు ఏదైనా మీకు ఇస్తున్నారంటే, ఏదైనా మీకు ఒక పోస్ట్ ఏదైనా ఇస్తున్నారన్నా, ఒక పదవి ఏదైనా ఇస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటారు. రేపొద్దున కేసులకి కూడా అరెస్ట్ అయిన వాళ్ళు, ఈ రోజున చేసిన తప్పుడు పనులకన్నీ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరండి? రెడ్లే కదండి. వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఈయన లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. ఈయనేమో లండన్ ట్రిప్పులు తిరుగుతూనే ఉన్నారు, 3 ప్యాలెస్ల్లో కావాల్సిన చోటంతా ఉంటూనే ఉన్నారు. కానీ ఈ రోజున ఇబ్బంది పడుతున్నది ఎవరు? ఆ పోస్టులు ఇచ్చి వాళ్ళతో అడ్డమైన పనులు చేయించుకొని ఈ రోజున వాళ్ళ జీవితాలు జైలు పాలైనాయి. ఇవన్నీ కుల రాజకీయాలు పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున కులాలు చిచ్చు పెడుతున్నాయి, కులాల మధ్యలో గొడవ పెడుతున్నాయని టీడీపీకి అంటగడితే మటుకు అది ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు అన్నీ తెలుసు ఎవరు ఏ రాజకీయ పార్టీ ఎలాంటిది అనేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీ కాదు కదా టీడీపీ అనేది. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఏంటనేది ప్రతిసారి ఒక టర్నింగ్ అనేది ఉంటుంది. ఒకసారి తండ్రి చనిపోవటమే కానివ్వండి, అక్కడి నుంచి పుట్టుకొచ్చిన పార్టీయే కావచ్చు, బాబాయ్ చచ్చిపోవటమే కావచ్చు, కోడికత్తి కావచ్చు, గులకరాయి కావచ్చు, తల్లి చెల్లె కావచ్చు, ఇంకొక చెల్లి యుద్ధం చేస్తున్నది కావచ్చు, అంటే కోర్టుల చుట్టూ ఇప్పటికీ కూడా తండ్రి కేసుని తేల్చమని చెప్పి ఇవన్నీ కప్పిపుచ్చుకుంటూ వస్తున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇన్నిట్లో ఏదైనా ఒక్కటైనా క్లారిటీ ఉందా? కోడికత్తి చేసిన పాపం, ఆ పాపానికి అతనిని నీ మీద నిజంగా కానీ నిన్ను చంపాలనుకుంటే వెళ్ళి సాక్ష్యం చెప్పేవాడు కదా. అతనిని చేయని తప్పుకి కొన్ని సంవత్సరాలు జైల్లో మగ్గిపోయేటట్టు చేశావు. ఒక దళితుడు అనే కారణంతో గులకరాయి సతీష్ అనే కుర్రాన్ని తీసుకెళ్ళి అతన్ని బెదిరించి ఒప్పుకోమని టార్చర్ చేశారు. ఇవన్నీ ఎవరు చేస్తున్న పని? ఇవన్నీ పత్రికల్లో ఏమని రాయించుకున్నారు? ఏదో ఆయన మీద ప్రాణం మీదకి తీసుకొచ్చారు, దాడులు జరిగిపోయి అపోజిషన్ వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలని ప్రయత్నించారని టైటిల్స్ వేసుకొని ఆ సాక్షి మీడియా చేసిన పనులే కదా. సాక్షి పేపర్ అనేది విలువలు లేని పేపర్. దానికి వచ్చే వార్తల గురించి ప్రజలు కూడా తెలుసు, ప్రజలు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితిలో అయితే లేరు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కేసులు కూడా పెడుతున్నారు. కాపు సంఘాల నాయకులు, కాపులు జగన్మోహన్ రెడ్డి మీద, సాక్షి పత్రిక మీద కేసులు పెడుతున్నారు. పెట్టాలండి, పెట్టితేనే ఇప్పుడు ఒకటి వాళ్ళకి చైతన్యం అనేది ప్రజల్లో వచ్చినప్పుడు ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు ఎక్కడ ఆపలేరు. అది అధికారం ఉంది కదా అని కళ్ళు మూసుకు చేసిపోయిన రోజులు అయిపోయినాయి. సో అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం అనేది వస్తుంది. సో ఎన్ని రోజులు ఊరుకుంటారు? ఒక పత్రికా రంగం నడిపే వాళ్ళకి అది ఆలోచించాలి. ఒక మహిళ అయ్యి ఒక సెన్సిటివ్ దీనిలో ఉంటారండి. మహిళలు అనేవాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తారు, రాసే వార్తల్లో జెన్యూన్గా ఉండాలి. మహిళలు ఇంకా సిన్సియారిటీ కూడా ఉంటుంది, కరెక్ట్ వార్తలు రాయాలనే దాంట్లో కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు భారతి గారు దీనిలో ఫెయిల్యూర్ అయ్యారనే అనిపిస్తుంది. ఫెయిల్యూర్ అయ్యారనేది కాదు, అయ్యారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక మీడియా అధినేతగా ఉన్నప్పుడు దానిలో ఎలాంటి వార్తలు వస్తున్నాయి, దానిలో ఏం జరుగుతుంది అనేది అయితే ఖచ్చితంగా ఆవిడ దృష్టి దాని మీద ఉండాలి. కానీ అది ఎక్కడా కనపడడం లేదు. లేకుండా ఎందుకు ఉంటున్నాడు? ఇప్పుడు దృష్టి సారించకుండా ఉండరు. ఒకరోజు కాదు ఒకరోజు చూస్తుంటారు కదా, చైర్మన్గా వ్యవహరించినప్పుడు సొంత ఆడబిడ్డ షర్మిలారెడ్డిని ఎలా తిట్టించిందో కూడా చూసాం మనం. అదే పేపర్లో, అదే మీడియాలో. ఎందుకంటే దానిలో ఆవిడ వాటాదారురాలు అయ్యి షర్మిల గారికి దాంట్లో భాగం ఉంది. ఇప్పుడు ఆవిడ ఆస్తి, వాళ్ళ ఇవ్వాల్సిన ఆస్తుల్లో అది కూడా ఒక భాగమే. కానీ అదే ఛానల్లో ఆవిడని తిట్టించటం, నిన్న విన్న వీడియోలో చాలా దారుణంగా తిట్టారు, చాలా దారుణంగా తిట్టారు. అది ఎప్పుడైనా వాళ్ళు పోస్ట్ చేసుకోవాల్సింది, అప్పుడప్పుడు రిపీట్ చేసుకుంటూ ఉంటే. ఏదంటే తను మంచిగా ఉన్నప్పుడు ఒక అన్నను గురించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, తండ్రి లాంటి వాడని, అది మటుకు రిపీట్ వేసుకుంటారే కానీ ఆవిడని బాధ పెట్టేటివే ఎక్కువ వేస్తుంటారు. ఆవిడని ట్రోల్ చేయాల్సినటివే వేస్తుంటారు, ఆవిడని విమర్శించాల్సినటివే వేస్తుంటారు. ఒక ఆవిడికి దానిలో హక్కు ఉన్న ఆవిడ
ఈ రోజున ఆవిడ కూడా అది ఎదుర్కొంటూనే ఉంది షర్మిల రాజకీయంగా గారు. విమర్శించవచ్చు కానీ ఆ రకంగా పచ్చిబూతులు బండబూతులు ఒక ఆడపిల్లని, అది జగన్ రెడ్డి చెల్లెల్ని, రాజశేఖర రెడ్డి కూతుర్ని. తల్లి మీద తండ్రినే తీసేశాడు కదండి కొద్ది రోజులు ఆ సాక్షి మీడియాలో ఆ ఛానల్లో. ఇదివరకు తండ్రి ఫోటో ఫస్ట్లో ఆయన చనిపోయినప్పుడు పెట్టారు, తర్వాత మధ్యలో కోపం వచ్చింది తీసేశారు, మళ్ళీ ఇప్పుడు పెట్టారు. అంటే తండ్రిని కూడా ఆ సాక్షి ఛానల్ పెట్టిందే తండ్రి. ఆయన శంకుస్థాపన చేశారు, ఆయన ఉన్నప్పుడే బతుకున్నప్పుడే పెట్టారు. ఆ ఛానల్లో కూడా ఆయన ఫోటో అవసరానికి పెట్టుకోవటం, అవసరం కోపం ఉన్న రోజు పక్కకు తీసి పడేయటం కొన్ని సంవత్సరాలు. గుర్తుంది లేదు, ఆ సాక్షి ఛానల్ పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పెడుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పత్రికలు లేవు, ఇది కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా పెట్టుకునేది అంటూ అధిష్టానాన్ని కూడా నమ్మించాడు ఆయన. అంటే ఆయన బతుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ. ఆయన చనిపోయాక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఏమైంది, నాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి నేను వేరే పార్టీ పెట్టుకుంటాను అని చెప్పి మారిపోయాడు. కాబట్టి ఆ ఛానల్ని తీసుకున్నాడు. ఆ ఛానల్లో ఉన్న వాటాదారులైన చెల్లెల్ని కూడా తరిమేశాడు, తల్లిని తరిమేశాడు. ఇంకా ఆ ఛానల్ ఏకమొత్తంగా ఆయనకే పెట్టుకోవటం కాబట్టి ఆయన ఇష్టాచారంగా ఆయనకి ఏది అనిపిస్తే అది వండి వార్చేస్తున్నారండి వార్తలు. సో ప్రజల నుంచి వచ్చే వార్తలు కావు కానీ అవి జరిగిన ఇన్సిడెంట్లు కాదు. వాళ్ళకి ఏది అనిపిస్తే అది రాసుకోవటానికి సొంత ఛానల్ ఒకటి పెట్టుకున్నారు, నోటికి ఏది వస్తుంది అంతే. కానీ వీళ్ళనైతే ప్రజలు క్షమిస్తారనో లేదంటే మళ్ళీ రాజకీయంగా వీళ్ళు మనుగడ సాగించే అవకాశం ఉందనో భావించట్లేదు. కానీ ఇలా కులాల మధ్య చిచ్చులు పెట్టినప్పుడు మాత్రం ఎవరి మధ్య అయితే పెడుతున్నారో ఆ రెండు సామాజిక వర్గాలు కలిసి తిరగబడితేనే కరెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజున తిరగబడుతున్నారు కదా, అందరూ కేసులు పెట్టడానికి ప్రిపేర్ అయ్యారు. ఇది ఈ రెండు కులాలని ఇప్పుడు అనుకుంటున్నాం కానివ్వండి, ఇది ఇట్లా దీంతో ఆగరు. సాక్షి మీడియా వాళ్ళు రెండు కులాలే కాదు, మతాల దాకా తీసుకెళ్తారు. మతాలతో గొడవలైనాయి, మతాలతో కూడా చేయించారు. అదేలాగా కులాలతోనూ చేయిస్తున్నారు. వీళ్ళు దేనికైనా తెగించారు. సో ఖచ్చితంగా ఎవరైతే దీని బాధ్యులు ఉన్నారో వాళ్ళనైతే కేసులు పెట్టాలి. వన్స్ అది కోర్టు దృష్టిలో కూడా పడితే కానివ్వండి, ఆ ఛానల్ మీద కొన్ని రకాల కేసులు పడినాయంటేనండి అప్పుడే దాన్ని మూతపడుతుంది అయితే అనిపిస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి కూడా కమ్మా కాపుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పాపం గడుపుకున్నాడు, ముఖ్యమంత్రి దాకా కాగలిగాడు. ఇప్పుడు అదే వరుడిని జగన్ రెడ్డి కూడా తీసుకుని మళ్ళీ ఆ రెండు కులాలను చీలిస్తే తప్ప మనం రాజకీయంగా ఎదగలేమన్న ఉద్దేశంతో మొదలుపెట్టినట్టున్నాడు ఇవన్నీ. ఖచ్చితంగా అండి, మీరు చెప్పేది కరెక్టే. ఒక టైంలో కమ్మా కాపుకి ఎలా జరిగిందంటే రంగా గారి హత్య ఒక ఉదాహరణ, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. సో అలాంటి రాజకీయాలు అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య కాబట్టి అది ఫాలో అవుతున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళని పొగుడుతూనే అంబటి రాంబాబు గారిని కాపు పులి అని చెప్పి పొగుడుతూనే మళ్ళీ వాళ్ళకే ద్రోహం చేస్తున్నట్టే కనపడుతుంది. ఇక్కడ ఎవరినైతే పొగుడుతా పక్కన పెట్టుకుంటారో మళ్ళీ వాళ్ళని వెన్నులో పొడిచే రకం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కదా. సో అది ఎప్పుడైనా ఇప్పుడు కూడా ఆయన అంబటి రాంబాబు గారికి ఊరికే ఆయన కాపు పులి అని పక్కన పెట్టుకోవటమే కానివ్వండి, ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడా అని పార్టీలో ఎదురు చూస్తున్నారు వాళ్ళే. సో ఖచ్చితంగా రేపొద్దున ఆయన వెళ్ళిపోయే వరకు అయితే కూడా వాళ్ళు ఆపర్లేండి ఇది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా కాపు రెడ్డి కింద తీసుకొచ్చారు వాళ్ళ పార్టీలో కూడా. ఈయన ఎంతో కాపు కులాన్ని పులి అని చెప్పి ఈయన హైప్ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళని ఇంకా మిగతా కాపు సామాజిక వర్గం వాళ్ళు ఆ పార్టీలో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఆబ్వియస్లీ అనిపిస్తుంది, ఏంటి మేమంతా పార్టీలో పనిచేయట్లేదా, మేము అదే సామాజిక వర్గానికి పనిచేయట్లేదా అనేది. సో ఆల్రెడీ రెడ్డిస్కి కూడా ఎట్లా అనిపిస్తుంది, మేము వాడుకుంటున్నాడు, జైలు పాలవుతున్నాం, మమ్మల్ని ఈ రోజున వెనకబడేశారు అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇంటర్నల్ అయితే ఆ ప్రాబ్లాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. అంబటి రాంబాబు నేను జగన్మోహన్ రెడ్డి ఇంటికి కాపలా కుక్కలని చెప్పుకుంటాడు. కాపలా కుక్క కులం ఏంటంటే కుక్కల కులం ఉంటుందా? అది వాళ్ళకే తెలియాలండి. కుక్కలకి విశ్వాసం ఉంటుంది కానీ ఇదైతే ఉండదు. అది కూడా ఏంటంటే ఇంకోటి కూడా అంటారు కుక్కల్ని అనేటప్పుడు, ఎవరు బిస్కెట్ పడేస్తే వాళ్ళ మాట ఏంటది అనేది. సో రెండు రకాల అర్థము తీసుకోవచ్చు. అది ఏ రకమైన కుక్క అనుకునేది వాళ్ళకే తెలియాలి. అది కుక్కలకి విశ్వాసం ఉంటుంది కానీ కాపలా కుక్కలకి కులం ఏంటంటూ విశ్లేషిస్తూనే సాక్షి వక్రాక్షలో ప్రచురించే వార్తలను ఇలాగ ఉంటాయని, ఆ రెండు కులాలను విడదీయటం జగన్ రెడ్డి జేజమ్మ తరం కూడా కాదంటూ విశ్లేషించిన లత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.